హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కొబ్బరి హల్వా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా తురుము పట్టుకోండి. ఇలా బ్రౌన్ పార్ట్‌ని తీసేయడం వల్ల హల్వా చక్కగా తెల్లగా వస్తుంది. ఇలా తురుముకున్న కొబ్బరిని ఎన్ని కప్స్ వచ్చిందో కొలుచుకోండి. ఒక కప్పుకి హాఫ్ కప్పు షుగర్ గానీ, బెల్లం గానీ వేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు పాలు గానీ, నీళ్లు గానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బాండిల్ హీట్ అయిన తర్వాత 1, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదాం పప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ విడివిడిగా వేయించుకొని సపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇవి వేగిన తర్వాత అదే బాండిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు చక్కెర వేసుకొని ఈ చక్కెర, కొబ్బరి తురుము కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సుమారు 20 నిమిషాల పాటు చక్కెర మొత్తం ఈ హల్వాలో బాగా కరిగిపోయి హల్వా గట్టిపడే వరకు ఉడికించుకోండి. ఎలాంటి పాకం రాకూడదు. ఈ హల్వా మెత్తగా ఉంటేనే బావుంటుంది. పాకం రాకముందే దించేసుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ హల్వా పైన గులాబీ రేకులు కూడా వేశారంటే చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనం ఈ హల్వా కంప్లీట్‌గా పాలతోనే చేశాము. నీళ్లతో కంటే పాలతో చేసిన హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.